సావిత్రిబాయి పూలే ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలి. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్లోని ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఇతర జిల్లా అధికారులతో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పాల్గొన్నారు. గోరుకొత్తపల్లి లలితా మేడం గారు, శ్రీమతి చిన్ని ఎంపీయూపీఎస్ చెన్నాపూర్, కొత్తపల్లి గోరి మండల్ శ్రీమతి ఆ లలితా మేడం గారు, ఎంపీయూపీఎస్ చెన్నాపూర్, కాటారం మండలం శ్రీమతి శ్రీ ఉమారాణి గారు, గెస్ట్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 జెడ్పీహెచ్ఎస్ కాటారం, శ్రీమతి ఉమారాణి గారు, జిహెచ్ఎం గ్రేడ్ 2 జెడ్పీహెచ్ఎస్ కాటారం గారు సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. 97లో 1831లో జన్మించి 1997లో ఆమె ఆరోగ్యం బాగా లేకుండా సేవా దృక్పథంతో ప్రాణం కోల్పోవడం జరిగింది. కనుక ఒక మహిళ రాని భారతదేశంలో it is just 2 months of time that I have spent as a teacher. It was really awesome. Like, the only one thing I could say is, for example, if a person's success is only a success to their parents, not everyone could feel the same success. The only teachers could feel the success as their own child had done the same thing. This is the only thing that I can say, the importance of a teacher, what I can say. And thank you so much for giving me this wonderful opportunity. Thank you, sir. Thank you, ma'am. కలెక్టర్లు అదేవిధంగా మన రాష్ట్రానికి సిఎస్ కానీ కలెక్టర్లుగా ఎన్నో ఉన్నతమైనటువంటి స్థానాలలో ఇప్పుడున్నటువంటి రాష్ట్రపతి అనేకమైనటువంటి మరి క్యాబినెట్లలో కానీ ఉన్నతమైనటువంటి స్థానాలలో కూడా మహిళలు తీసుకుపోకుండా మగవాళ్ళ కంటే ఎక్కువగా పనిచేసేటువంటి తత్వం మహిళలలో ఉంది. కనుక ఈరోజు ఘనంగా ఈరోజు ఉమెన్స్ డే నిర్వహించుకోవడమే కాకుండా మహిళలను మరి ఈరోజు ఆదర్శ ఉపాధ్యాయులుగా గుర్తించి ఒక ఈరోజు సన్మాన కార్యక్రమం కూడా చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగిందని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యను వైద్యం ఒక 2 కళ్ళ లేక చూస్తుంది. విద్య చదువుకుంటే ఎక్కడైనా కూడా మనము పనిచేసుకొని బతకవచ్చు అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి సమ్మర్ హాలిడేస్లలో ఈరోజు వాష్రూమ్స్ కానీ రిపేర్స్ చేయించి జూన్ 12వ తారీఖు నాడు మనకు నోటీసులు స్కూల్ డ్రెస్ అందించడం ఈ స్వతంత్ర వచ్చిన కాలం నుంచి మొదటిసారి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చిన్న చూపు చూపెట్టకుండా రాబోయేటువంటి రోజుల్లో మీకు అంగన్వాడీ టీచర్లను కూడా ఒక ఆలోచన ఉంది. క్లబ్ చేసి ఏదైతే ఫస్ట్ నుంచి 10th వరకు రెసిడెన్షియల్స్ కూడా ప్రభుత్వ హాస్టల్స్ చేసి ఈరోజు ట్రాన్స్పోర్ట్ ఏదైతే విద్యార్థులకు కల్పించి ఉచితంగా హాస్టల్ ఫెసిలిటీ కూడా కల్పించేసి ఒక విద్యను ప్రభుత్వ పాఠశాలలో ఒక దేవాలయంగా తీర్చిదిద్ది అన్ని వసతులతో అన్ని హక్కులతో చేయాలనేటువంటి ఒక ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఉందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక ఉపాధ్యాయులు సోదరి